జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 29వ తేదీ బుధవారం తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 29వ తేదీ బుధవారం రోజు తులారాశి వారు కొంచెం విచిత్రమైన శుభ ఫలితాలను పొందుతారు. అయితే పనులన్నా వాయిదా పడతాయి, లేకుంటే మీరే పనుల పట్ల నిర్లక్ష్యం చేస్తారు. ఇప్పుడు కాకపోతే ఇంకాసేపు ఉండి చేసుకోవచ్చులే అని, తొందరపాటు ఏమొచ్చిందిలే అని ఆలోచిస్తారు. ఈ విధంగా ఆలోచించడం వలన ఒక్క పని కూడా సక్రమంగా పూర్తి కాదు. అలా కాకుండా కొంచెం ఓపిక తెచ్చుకొని ఏ టైంకి చేయాల్సిన పని ఆ టైంకి పూర్తి చేయగలిగితే రోజంతా ప్రశాంతంగా సాగుతుంది. టెన్షన్ లేకుండా హాయిగా నిమ్మలంగా ఉంటారు. ఒత్తిడి ఉండదు. పైగా పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వీలైనంత వరకు బద్ధకాన్ని దరిచేరనివ్వకండి. రహస్య శత్రువులు పొంచి ఉన్నారు. శత్రువుల జోలికి వెళ్ళకండి. అయితే ఎవరు ఏమి చేస్తున్నారు, ఎవరు హాని తలబెడుతున్నారో అన్న అంశాలపై ఓ కన్నేసి ఉంచడం మంచిది. మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అందరూ నా వాళ్ళే అని మీరు అనుకుంటారు, కానీ అవతలి వారు మాత్రం మీ మంచితనాన్ని చులకన చేసి చూస్తారు, లేదా మీ సహాయాన్ని తీసుకుని మీకే వెన్నుపోటు పొడుస్తారు. కాబట్టి బయట వాళ్ళ దగ్గర, బంధువుల దగ్గర జాగ్రత్తగా ఉండండి. పక్క వాళ్ళ కోసం పని చేయకుండా మీకోసం మీరు పని చేయండి. ఆర్థికపరమైన అంశాలు కూడా బాగా నిరుత్సాహపరుస్తాయి. అప్పులు ఇవ్వడం, అప్పులు చేయడం, ఈజీ మనీ కోసం ట్రై చేయడం, స్టాక్ మార్కెట్ మీద ఆధారపడడం లాంటివి చేయకండి. ఈరోజు ప్రతి పని కూడా ఆటంకాలతోనే కూడి ఉంటుంది. ముందుగా చెప్పినట్లుగా వాయిదాలు పడే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే పక్కా ప్లానింగ్ ఉంటే మాత్రం అన్ని పనులను పర్ఫెక్ట్గా పూర్తి చేయవచ్చు. ఈరోజు తులారాశి వారికి అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. డాక్టర్ దగ్గరకు వెళ్ళలేరు, అలాగే ప్రశాంతంగానూ ఉండలేరు. చిరాకు పెట్టే విధంగా అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఈ బుధవారం రోజు తులారాశి వారు బూడిద రంగు దుస్తులను ధరించకండి. నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ బుధవారం రోజున ఉన్నటువంటి తిథి అమావాస్య, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల నుండి 12 గంటల 51 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 5 గంటల నుండి 5 గంటల 35 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు చేసే పనులు సవ్యంగా టైంకి జరగడానికి ఉదయం 6 నుండి 8 గంటల సమయం మధ్యలో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ బుధవారం రోజు పద్మక యోగం వచ్చింది కాబట్టి నదీ స్నానం, దానం, తర్పణం లాంటి పనులు చేస్తే అక్షయమైన పుణ్యం కలుగుతుంది. అలాగే ఈరోజు అమావాస్య వచ్చింది కాబట్టి రుచికృతమైన పితృ స్తోత్రాలను పారాయణం చేస్తే, పితృతర్పణాలు వదిలితే పితృ సంబంధమైన దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి వంశం నిలబడుతుంది. యమాష్టకం పారాయణం చేస్తే ఆకస్మిక మరణ గండాలు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఈ బుధవారం రోజు మనమంతా ఓం కాత్యాయని దేవ్యై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈ మంత్ర జపం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు సాయంత్రం 3 రకాల పండ్లు కోసి ఆ ముక్కలపై నల్ల నువ్వులను చల్లి శివపార్వతులకు నైవేద్యంగా పెట్టి దారిద్ర్య దహన స్తోత్రం పారాయణం చేస్తే జీవితంలో ఆనందం లభిస్తుంది, మనోబలం పెరుగుతుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.